హాయ్ అండి. పాస్తా సింపుల్‌గా హాఫ్ అన్ అవర్‌లోనే మీకు నాస్తాకైనా సరిపోతుంది. టిఫిన్‌కైనా పర్వాలేదు. లేదు ఈవినింగ్ స్నాక్స్‌కైనా ఇలా తయారు చేసుకోవచ్చు. ఏ వెజిటబుల్స్ ఉన్నా సరే అన్ని వెజిటబుల్ వేసుకోవచ్చు. వెజిటబుల్ లేకపోయినా ఎగ్‌తో కూడా చేసుకోవచ్చు. మీకు ఏ స్టైల్‌లో కావాలంటే ఆ స్టైల్‌లోనే వాడుకోవచ్చు ఈ పాస్తాని. చాలా చాలా టేస్ట్‌గా ఉంటుంది. మంచిగా ఉంటుంది. ఎలా ప్రిపేర్ చేయాలనేది ఒకసారి చూసేద్దాం రండి. ఇప్పుడు వేడి నీళ్ళు బాయిల్ చేసుకోవాలి. అందులో ఒక ప్యాకెట్ పాస్తా వేసుకోవాలి. ఇలాగ కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు బాయిల్ చేసుకోవాలి. ఎక్కువ బాయిల్ చేయకూడదు. ఎక్కువ బాయిల్ చేస్తే మెత్తగా అయిపోతాయి మనకి. ఇలాగ స్టీమర్లోని వడకట్టుకొని ఓ పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము ఇందులో కొంచెం చల్లని వాటర్ వేస్తే మీకు మెత్తగా అవ్వవు. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని వెల్లుల్లి రెమ్మలు, కొంచెం ఆనియన్, పచ్చిమిరపకాయలు ఒక 2 వేసుకొని వేపుకోవాలి. నా దగ్గర ఎక్కువ వెజిటేబుల్స్ లేవు. మీ దగ్గర ఉంటే వేసుకోండి. కొంచెం స్వీట్ కార్న్ ఉంటే స్వీట్ కార్న్ వేసుకున్నాను. ఇప్పుడు ఒక కప్పు టమాటాలు కూడా వేసుకోవాలి. లైట్గా వేపుకోవాలి ఇవన్నీ కూడాను. ఇప్పుడు రుచికి తగినంత సాల్టు, ఒక పావు స్పూన్ పసుపు, మ్యాగీ మసాలా ఒక ప్యాకెట్ ఉంటే వేసుకోండి. లేదంటే చికెన్ మసాలా వేసుకున్నా బాగుంటుంది. ఇందులో ఒక పావు స్పూను కారం కూడా వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర. ఇలా కలుపుకోవాలి. టమాటాలు మగ్గినంత వరకు 2 నిమిషాలు ఇలా కలిపేసుకోండి. ఇప్పుడు కొంచెం వాటర్ వేస్తే మనకి ఇవి మగ్గుతాయి. టమాటాలని స్వీట్ కార్న్స్ కూడాను. ఇప్పుడు కొంచెం మగ్గిన దీంట్లో ఈ పాస్తాని వేసుకోవాలి. వేసుకొని ఉండలు పట్టకుండా దగ్గరికి ఇలా కలుపుకుని ఉండాలి. ఎక్కువ వాటర్తో అవసరం లేదు. ఇప్పుడు ఆ వాటర్ అన్నది అంతా ఇంకిపోతుందండి. చూసారా, చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి మీరు ఇది చూసి ట్రై చేయండి. సింపుల్గా ఉంటుంది. మీకు నచ్చితే నా ఛానల్ షేర్ చేయండి. నాకు లైక్ కూడా కొట్టండి.